This is the Bhimavaram beat. హాయ్ అండి, అందరికీ భీమవరం అమ్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను చేయబోయేది వచ్చేసి కీమా కర్రీ అండి. మనం కీమా తెలుసు కదా మీకు. కీమా నెక్స్ట్ ఆనియన్స్ వచ్చేసి 2 ఆనియన్స్ పెద్దవి తీసుకున్నానండి, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఆనియన్స్ మనం చిన్నగా కట్ చేసాక ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. వేసుకుని మీరు ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఏదైతే ఆనియన్ ఉందో పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుని అవి వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఏదైతే మనం కీమా క్లీన్ చేసి పెట్టుకున్నది ఉన్నదో అది మనం వాటర్ పిండేసి వేయాలండి. వేసేసి కలిపేసి ఒక 1 మినిట్ మీరు అలా మూత పెట్టేస్తే, మీడియంలోనే చేయండి. అలా ఒక 1 మినిట్ పెట్టేస్తే అందులో ఉన్న వాటర్ అంతా మీకు బయటకు వస్తుంది, కీమాలో ఉన్న వాటర్ కానీ అది కానీ. ఆ టైంలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసి మళ్ళీ కలిపి మూత పెట్టేయండి. ఒక 2-3 మినిట్స్ పెట్టిన తర్వాత మొత్తం దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది మీకు. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే 1/2 టీ స్పూన్ పసుపు అండి, 1 టీ స్పూన్ సాల్ట్. టీ స్పూన్ అనేది నేను చిన్నది తీసుకుంటున్నానండి, పెద్ద టీ స్పూన్స్ కాదు. మీరు సాల్ట్ చూసుకునే వేసుకోండి సరిపోయేంత. సరిపోతే మళ్ళీ కలుపుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ ఎక్కువైతే కష్టమైపోద్ది కదా, కూర పాడైపోద్ది. అందుకని 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలిపి పెట్టేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేయండి. ఒక 5 మినిట్స్లో మొత్తం గ్రేవీలాగా మీకు అందులో ఉన్న ఆయిల్ కానీ గ్రేవీగా మనకు కనిపిస్తుంది. ఆ టైంలో మనం ఏం చేయాలంటే మూత పెట్టి తీసిన తర్వాత ఒక 3 మినిట్స్ తర్వాత ఒక 2 టీ స్పూన్స్ కారం అండి, ఒక 1.5 టీ స్పూన్ వచ్చేసి మటన్ మసాలా పొడి అండి. బయట దొరుకుతుంది కదా మనకి మటన్, అదే మసాలా పొడి వేసాను నేను. ఆదిత్య అది ఉంటుంది కదా కంపెనీ, అదే మటన్ మసాలా పొడి 1.5 టీ స్పూన్ వేసాను. 2 టీ స్పూన్స్ వచ్చేసి కారం వేసానండి. చూడండి, నేను వేస్తుంది కూడా చిన్న స్పూన్సే వేస్తున్నాను, పెద్దది కాదు. మీరు పెద్దదైతే 1 తీసుకోండి చాలు. సరిపోతే కారం కానీ అది కానీ మీరు చూసుకుని ఉప్పు కారాలు మళ్ళీ కలుపుకుందరు, ఓకేనండి. కానీ సాల్ట్ కానీ అది కానీ తక్కువే వేసుకోండి, కావాలంటే మళ్ళీ వేసుకుందరు, ఓకేనా. అంతే అండి. కారము మనం అలా మసాలా వేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా సిమ్లో పెట్టండి మూత పెట్టి. కొంచెం కారం కీమాకు పడుతుంది కదా, పట్టిన తర్వాత ఒక 1.5 గ్లాస్ వాటర్ పోసేసి కలిపేసి కుక్కర్ పెట్టేయండి. కుక్కర్ పెట్టేస్తే ఒక 8 విజిల్స్ రానివ్వండి, బాగా మెత్తగా ఉడికిపోతుంది. మీరు ఆ విజిల్స్ అయిపోతుంది కట్టండి. ఏదన్నా మీకు కొంచెం వాటర్ ఉన్నట్టు అనిపిస్తే కూడా మనం సిమ్లో పెట్టుకుని ఎగరబెడితే ఎగిరిపోతుంది. కొత్తిమీర వేసేసుకోవడమే అండి, అంతే. కర్రీ రెడీ అయిపోతుంది. ఇది మనకి చిన్నపిల్లలకు కానీ లేదా మనకి పత్తిని చెప్తారు కదా, హెల్త్ బాగాలేనప్పుడు లేకపోతే ప్రెగ్నెంట్ అప్పుడు లేడీస్కి ఎక్కువ వాడతాము. డైరెక్ట్ మటన్ తినలేని వాళ్ళు ఇలా కీమా కూడా ఇష్టపడతారు. కీమా కర్రీ చాలా బాగుంటుందండి, రోటీ రైస్ అన్నిటిలో. ఇది మ్యాక్సిమం అందరికీ తెలుసు, కానీ నేను చెప్పేది ఎక్కువ అబ్బాయిలు ఉంటారు, బ్యాచిలర్స్ ఉంటారు. వీళ్ళకి ఎలా వండాలి అనేది ఉండదు, చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది. మీకు నచ్చుతుంది, ప్రాసెస్ చూడండి. వీడియో చూసిన తర్వాత మన వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, మన భీమవరం అమ్మాయి ఛానల్కి. ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను, ఓకేనండి. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి వీడియో చూస్తున్న అందరికీ. Boy,